నమస్తే హెచ్ఎంటీవీ హెల్త్ ప్లేస్ వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ఆస్తమా వల్ల కలిగే అపోహాలు అనుమానాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ అపూర్వ గారు. వారిని అడిగి మరిన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బివిఎస్ అపూర్వ. ఐఎమ్ అ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికల్ హాస్పిటల్స్ బేగంపేట్. వరల్డ్ ఆస్తమా డే ఎందుకు జరుపుకుంటారు? సో వరల్డ్ ఆస్తమా డే అనేది ప్రపంచవ్యాప్తంగా మే నెలలో మొదటి మంగళవారం యూజువలీ జరుపుకుంటాము. ఇది ఎందుకు జరుపుకుంటామంటే ప్రజలలో ఈ ఆస్తమా అనే వ్యాధి గురించి అవగాహన కోసం జరుపుకుంటాం అన్నమాట. సో ఈ ఆస్తమా ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, అలాగే ఇది కంప్లీట్ క్యూర్ ఉందా లేదా, పుట్టుకతో వస్తుందా లేదా, అలాగే ఏ మందులు వాడాలి, దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వరల్డ్ ఆస్తమా డే అనేది మనం జరుపుకుంటాం. వరల్డ్ ఆస్తమా థీమ్ దేని గురించి మ్యామ్? సో ఈ సంవత్సరం వరల్డ్ ఆస్తమా డే థీమ్ ఏంటంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. అంటే మనకి ఆస్తమా గురించి మనం గనక అవగాహన ఉంటే, మనకి గనక తెలిస్తే మనం ఇంకా ఎక్కువ జాగ్రత్త పడతాము అనేది ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ నిపుణులు నమ్ముతారనమాట. సో దానికోసం ఎడ్యుకేషన్ అనేది, ఈ ఆస్తమా గురించి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి ఈ వరల్డ్ ఆస్తమా డే థీమ్ ఇస్ ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. ఇప్పుడు మ్యామ్ అంటే ఆస్తమా చిన్నతనంలోనే వస్తుందా, ఎవరిలో చూడవచ్చు ఎక్కువగా? సో ఆస్తమా అనేది యాక్చువల్లీ జెనెటిక్ డిసీజ్ అండి. అంటే మనకి పుట్టుకతో పాటు మన శరీరంలో ఈ జీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఐదర్ మన మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ వస్తుంది. అలాగే ఇది చిన్న పిల్లల నుంచి వృద్ధ వయసు వరకు ఏ ఏజ్ గ్రూప్లైనా రావచ్చు అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది? సో బాడీ లోపల ఆల్రెడీ జెనెటికలీ మన బాడీ ట్యూన్ ఉంటుంది. దాంతోపాటు ఈ బయట మన ఎన్విరాన్మెంట్లో ఏవైనా ట్రిగర్స్ ఉన్నప్పుడు, సో ట్రిగర్స్ కానివ్వండి, అలర్జెన్స్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు ఇది పర్సన్కి వచ్చినప్పుడు ఈ ఆస్తమా అనేది ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మ్యామ్, ఆస్తమా ఎప్పుడు వస్తుంది, అసలు ఎలా గ్రహించవచ్చు? సో ఆస్తమా లక్షణాలు యూజువలీ ఏంటి అంటే తుమ్ములు రావడము, దమ్ము ఆయాసము రావడము, అలాగే లోపల నుంచి పిల్లికూతలు రావడము, ఛాతి బరువుగా అనిపించడము, ఊపిరి అందలేకపోవడము. యూజువలీ ఈ సిమ్టమ్స్ అన్నీ లేట్ ఇన్ నైట్, అంటే రాత్రిపూట 2 గంటలకి నుంచి 4 గంటల వరకు ఈ సిమ్టమ్స్ అనేవి రావచ్చు అనమాట. సో యూజువలీ ఎలా స్టార్ట్ అవుతుందంటే జలుబు, దగ్గు, తెమడతో స్టార్ట్ అవ్వచ్చు. అలాగే జ్వరం రావచ్చు. వీటిని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ సిమ్టమ్స్ అంటాం. సో ముక్కు దిబ్బడం, ముక్కు నుంచి నీళ్లు కారడము, ఇలా స్టార్ట్ అవ్వచ్చు. ఇలా స్టార్ట్ అయ్యి లోపల కింద ఊపిరితిత్తుల గొట్టాలు ఉంటాయి అన్నమాట. సో యూజువలీ ఇలాంటి గొట్టాలు ఉంటాయి. సో ఊపిరితిత్తుల్లో ఇలా నార్మల్లీ ఉండాల్సిన ఎయిర్వేస్ ఇలా. సో ఈ ఇలా ఉండాల్సిన ఎయిర్వేస్ మనకి ఏమవుతుందంటే ఈ ట్రిగర్స్ వల్ల, అంటే అలర్జెన్స్ కానివ్వండి, ట్రిగర్స్ కానీ, దానివల్ల ఇలా వాపు వచ్చి ఎరుపుదనం వల్ల ఇలా మూసుకుపోతాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఛాతి బరువుగా అనిపించడము, ఊపిరి అందకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వెంటనే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి ఆస్తమా ఉందా లేదా అనేది తెలుస్తుంది. యూజువలీ ఈ సిమ్టమ్స్ రెయినీ సీజన్లో కానివ్వండి, చలికాలంలో కానివ్వండి కామన్గా ఉంటుంది. అలాగే కాకపోతే కొంతమందికి సమ్మర్లో, ఎండాకాలంలో కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మ్యామ్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు అలాంటివి ఉంటాయి కదా, సో అది కూడా ఆస్తమాకి ఒక లక్ష్యంగా చూడవచ్చా? సో ఊపిరి అందకపోవడం అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ ఆస్తమా. సో ఊపిరి అందకపోవడానికి రీజన్స్ చాలా ఉంటాయి. దాంట్లో ఒక టైప్ ఆఫ్ వన్ రీజన్ ఇస్ ఆస్తమా అనమాట. సో పేషెంట్స్కి ఇందాక చెప్పాను కదా, ఊపిరితిత్తుల గొట్టాల్లో వాపు వస్తుంది. ఆ వాపు వల్ల ఊపిరి అందకపోవడం అనేది అనిపిస్తుంది అనమాట. సో ఈ వాపుని మనము ట్రీట్ చేయాలి, డయాగ్నోస్ చేయాలి. సో యూజువలీ దీని డయాగ్నోసిస్కి మనము వచ్చినప్పటికీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష చేసినప్పుడు మనకి డెఫినెట్గా డయాగ్నోసిస్ వస్తుంది దట్ ఆస్తమా ఉందా లేదా అనేది. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. మ్యామ్, అలర్జీస్ ఆస్తమాకి రావడానికి కారణం అవుతుందా? సో అలర్జెన్స్ ఆర్ ట్రిగర్స్ ఇప్పుడు ఏదైతే చెప్పానో, సో ఆస్తమాకి మనం అలర్జెన్స్ ఆర్ ట్రిగర్స్ అని అంటాము. అలర్జెన్స్ అంటే మనకి వేరే వేరే అలర్జెన్స్ ఉన్నాయండి. సో ఇన్హలేషనల్ అలర్జెన్స్ అంటే శ్వాస ద్వారా మనం తీసుకునే అలర్జెన్స్, అదే ఆహార పదార్థాల్లో తీసుకునే అలర్జెన్స్, ఫుడ్ అలర్జెన్స్, లేదా కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి కెమికల్ అలర్జెన్స్ కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంటల్ అలర్జెన్స్. సో ఇప్పుడు ఇన్హలేషనల్ అలర్జెన్స్ అంటే శ్వాస ద్వారా మనం పీల్చుకునే, సో దుమ్ము కావచ్చు, గాలి కావచ్చు, స్మోక్ కావచ్చు, అంటే పక్కన వాళ్ళు సిగరెట్ స్మోకింగ్ చేస్తున్నా మనం ప్యాసివ్ స్మోకింగ్ చేయొచ్చు. అలాగే చెట్లల్లో ఉండే పుప్పొడి అంటే పోలెన్ గ్రెయిన్స్ కావచ్చు, చల్ల గాలి కావచ్చు. సో ఇవన్నీ ఇన్హలేషనల్ అలర్జెన్స్. సో ఈ అలర్జెన్స్ మనము శ్వాస ద్వారా పీల్చుకున్నప్పుడు మనకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది అనమాట.
అలాగే సెకండ్ థింగ్ ఇస్ ఫుడ్ అలర్జెన్స్. ఫుడ్ అలర్జెన్స్ అంటే మనం ఆహారంలో తీసుకునే అలర్జెన్స్. సో మోస్ట్ కామన్ ఫుడ్ అలర్జెన్స్ ఆర్ ఎగ్, లేకపోతే పీనట్ అంటాము. సో పీనట్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి. సో ఇవన్నీ ఫుడ్ అలర్జెన్స్ అనమాట. సో ఆహారంలో తీసుకుంటే మనకి బాడీలో దురదలు రావడం కానివ్వండి, ఆస్తమా సిమ్టమ్స్ కానివ్వండి, ఇవి వస్తాయి. అలాగే సర్టన్ ఫ్రాగ్నెన్సెస్ అంటే స్మెల్స్. సో కొంతమందికి పెయింట్ స్మెల్ పడకపోవచ్చు, కొంతమందికి రబ్బర్ స్మెల్ పడకపోవచ్చు, కొంతమందికి స్మోక్ పడదు, కొంతమందికి కెమికల్ ఫ్యూమ్స్ పడవు. సో చాలామంది కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా పనిచేస్తుంటారు, ల్యాబ్స్లో పనిచేస్తుంటారు. సో వాళ్ళకి ఆ కెమికల్ ఫ్యూమ్స్ వల్ల ఇబ్బంది ఉంటుంది. అలాగే మనకి చాక్ డస్ట్, ఇప్పుడు టీచర్స్ ఉంటారు. సో టీచర్స్ యూజువల్లీ చాక్తో బోర్డు మీద రాస్తారు. ఆ చాక్ ఫైన్ డస్ట్ ఏదైతే ఉంటుందో దానివల్ల రావచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ అలర్జెన్స్. సో ఎన్విరాన్మెంట్లో మోస్ట్ కామన్ కాజెస్ డస్ట్ అండి. డస్ట్ ఆర్ డస్ట్ మైట్. సో డస్ట్ మైట్ అనేది ఒక చిన్న ఆర్గానిజం, అది మన కంటికి కూడా కనిపించదు. అది నార్మల్గా కర్టన్స్లో, సోఫాలలో, మన బెడ్షీట్స్లో, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. సో ఈ డస్ట్ మైట్ అనేది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఆస్తమా ఇన్ ఇండియా. సో ఎన్విరాన్మెంటల్ అలర్జెన్స్కి వచ్చే వరకు ఈ డస్ట్ మైట్, పోలెన్స్ కానివ్వండి, మళ్ళీ పెట్స్. సో మనకి ఇంట్లో ఇప్పుడు క్యాట్స్ కానీ డాగ్స్ కానీ ఉండొచ్చు. సో వీటిని డాండర్ ఏదైతే హెయిర్ ఉంటుందో ఆ ఫైన్ హెయిర్ శ్వాస ద్వారా వెళ్ళి లోపల ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కాజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఆస్తమాకి గల అలర్జెన్స్ కానివ్వండి, ట్రిగర్స్ కానివ్వండి. సో యూజువల్లీ ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఈ అలర్జెన్స్ కానీ ట్రిగర్స్ కానివ్వండి దీని నుంచి జాగ్రత్త పడాలి. సో ఏదైతే వాళ్ళకి ట్రిగర్స్ ఉందో వాళ్ళు దాన్ని గమనించాలి. సో ఫుడ్ వల్ల వస్తున్నదా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మనకి చల్ల గాలి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తున్నదా, లేదా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తున్నదా అనేది అవగాహన మనం చూసుకొని గమనించి వాటి నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ఆస్తమాని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? సో ఆస్తమా అనేది మనం సిమ్టమ్స్, ఫస్ట్ ఫార్మోస్ట్ సిమ్టమ్స్ అండి. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరకు వస్తే ఫస్ట్ మనం చేసేది యూజువల్లీ చెస్ట్ ఎక్స్రే అనేది చేస్తాము. అలాగే రక్త పరీక్షలు చేస్తాం. సో రక్త పరీక్షల్లో మనకి ఏం తెలుస్తుంది, సీరం IgE అనేది ఒకటి ఉంటుంది అండ్ అబ్సల్యూట్ ఇయోసినోఫిల్ కౌంట్. సో యూజువల్లీ ఆస్తమా ఉన్న పేషెంట్స్లో ఈ ఇయోసినోఫిల్ అనేది రక్తంలో ఒక కణం. సో అది ఆ లెవెల్ అనేది పెరుగుతుందండి. సో అలాగే మనకి చెస్ట్ ఎక్స్రే ఎందుకు చేస్తామంటే ఎక్స్రేలో ఏమన్నా నిమ్ము ఉందా అనేది కూడా చూస్తాము, ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని రూల్ అవుట్ చేయడానికి ఎక్స్రే అనేది చేస్తాం. అలాగే డెఫినేటివ్ డయాగ్నోసిస్ మనకి ఆస్తమా టెస్ట్కి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ స్పైరోమీటర్. సో స్పైరోమీటర్ అంటే ఏంటంటే ఒక చిన్న మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్లో పేషెంట్ 6 సెకండ్ల వరకు ఊదాలన్నమాట. సో దీన్ని బట్టి 2 తెలుస్తాయి, ఆస్తమా ఉందా లేదా తెలుస్తుంది, అలాగే ఆస్తమా సివియారిటీని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది ఒకటి ఉండేది. సో చేతి మీద మనము అలర్జెన్స్ ఏవైతే డస్ట్ మైట్ ఇవన్నీ ఉన్నాయో అవి అలర్జెన్స్ పెట్టి స్కిన్ ప్రిక్ చేసి దానికి ఎంత వాపు వస్తున్నది, ఎంత ఎర్రదనం వస్తున్నది అనేది చూసేవాళ్ళం. కానీ ఇది ఇప్పుడు లెస్ కామన్. అలాగే ఒక బ్లడ్ టెస్ట్ ఉంది, ఏదైతే మనం ఫుడ్ అలర్జెన్స్ అంటామో. సో ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ ఏంటంటే మన ఆహార పదార్థాల్లో దేనికి మనకు అలర్జీ ఉంది అనేది మనకు చెప్తుంది. సో ఈ టెస్టుల ద్వారా మనం ఆస్తమా ఉందా లేదా అనేది డెఫినెట్గా డయాగ్నోస్ చేయొచ్చు. మ్యామ్, ఇప్పుడు చాలామంది చిన్నల నుంచి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆస్తమా వల్ల చాలా ఇబ్బందులు పడతారు కదా. సో ఆస్తమాని ఎలా తగ్గించుకోవచ్చు? సో ఆస్తమాకి మనం మెయిన్ ఏంటంటే డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ ఇక్కడ మన ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానివ్వండి అండర్ డయాగ్నోసిస్ ఆఫ్ ఆస్తమా ఉంది. అంటే ఈ దమ్ము ఆయాసం ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్స్కి రారు. కొంచెం వృద్ధ వయసు వాళ్ళు ఏమనుకుంటారంటే వయసు వల్ల అనుకుంటారు, పిల్లలు ఏమో చెప్పుకోలేరు. సో యూజువలీ ఈ డయాగ్నోసిస్ అనేది కూడా లేట్ అవుతుంది. సో మనం ఎర్లీ డయాగ్నోసిస్, సో ఈ సిమ్టమ్స్ ఉంటే వెంటనే పల్మనాలజిస్ట్, దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద కీ టు ప్రివెంట్ దిస్ డిసీజ్. సో ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాము. అలాగే ఈ డిసీజ్ జెనెటిక్ డిసీజ్, అంటే మనకి పుట్టుక నుంచి ఉంటుందన్నమాట. సో దీనికి క్యూర్ అనేది ఉండదు, కానీ మనం కంప్లీట్గా మనం ఈ డిసీజ్ని కంట్రోల్లో పెట్టొచ్చండి. ఇప్పుడు బీపీ షుగర్ ఎలా అయితే ఉందో దానికి ఎలా అయితే మీరు మందులు వేసుకుంటారో అలాగే ఆస్తమాకి మనం ఇన్హేలర్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇన్హేలర్స్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఆస్తమా. సో ఇన్హేలర్ అంటే ఏంటి అంటే శ్వాస ద్వారా మనకి లోపల ఊపిరితిత్తుల్లో వెళ్ళే మందు అనమాట. సో దీని శ్వాస ద్వారా లోపల ఆ మందు ఏం చేస్తుందంటే సో ఈ ఊపిరితిత్తుల్లో ఇలా ఉన్న ఈ వాపుని తగ్గించి ఇలా ఊపిరితిత్తుల్ని నార్మలైజ్ చేస్తుంది అనమాట. సో ఈ ఇన్హేలర్స్ 2 రకాలు. సో దాంట్లో ఏంటంటే మనకి రిలీవర్ థెరపీ అండ్ కంట్రోలర్ థెరపీ అని 2 ఉంటాయి. రిలీవర్ థెరపీ అంటే ఏంటి అంటే ఎమర్జెన్సీలో, సో ఇమీడియట్గా సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి మనం ఎమర్జెన్సీలో వాడే థెరపీని రిలీవర్ థెరపీ అంటారు. తరచుగా పేషెంట్స్ యూజువలీ
తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు ఈ రిలీవర్ థెరపీ ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు అనమాట. కంటిన్యూస్గా డేలో 10 times 20 times వాడుతుంటారు. సో మోస్ట్ కామన్ రిలీవర్ థెరపీ మీకు వాడుక భాషలో తెలిసి ఉంటుంది యాస్థలిన్. సో ఈ యాస్థలిన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అ డ్రగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎమర్జెన్సీ. సో మీరు నా దగ్గరికి హాస్పిటల్కి వస్తే మాత్రం ఇది ఎమర్జెన్సీలో యూజ్ చేసే డ్రగ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఫర్ రెగ్యులర్ యూస్. సో కంట్రోలర్ థెరపీ అంటే ఏంటంటే ఈ ఊపిరితిత్తుల గొట్టాల్లో ఏదైతే వాపు ఉందో ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఆ వాపుని మనం కంట్రోల్ చేయడానికి, ఇప్పుడు ఎలా అయితే షుగర్లో బీపీ అండ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి మనం మందులు డైలీ వాడతామో అలా ఈ ఊపిరితిత్తుల గొట్టాల్లో ఉన్న వాపుని కంట్రోల్లో పెట్టడానికి మనం వాడే మందు కంట్రోలర్ థెరపీ అనమాట. సో ఈ కంట్రోలర్ థెరపీలో కూడా 2 రకాలు, ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్స్, ఇన్హేల్డ్ బ్రాంకోడైలేటర్స్. అంటే ఏంటి? సో యూజువలీ మనం స్టీరాయిడ్స్ అంటాం. సో ఈ స్టీరాయిడ్స్ శ్వాస ద్వారా మనం ఇస్తున్నాం. సో మళ్ళీ దీంట్లో కూడా చాలామంది తప్పుగా మిత్స్ ఉంటాయి. ఏంటంటే స్టీరాయిడ్స్ వేసుకుంటే మంచిది కాదు, లేదా అలవాటు పడిపోతారు ఇన్హేలర్స్కి అనేసి, లేదా మనకి ఇన్హేలర్స్ వల్ల చిన్నపిల్లల్లో గ్రోత్ అనేది ఆగిపోతుంది అని. సో ఇవన్నీ తప్పు అండి. ఫ్యాక్ట్ ఏంటంటే సో ఈ ఇన్హేలర్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఆస్తమా. సో శ్వాస ద్వారా తీసుకునే స్టీరాయిడ్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎందుకంటే శ్వాస ద్వారా ఇది ఓన్లీ ఊపిరితిత్తుల వరకే వెళ్ళి అక్కడ ఎఫెక్ట్ చేసి 12 hours తర్వాత బాడీ నుంచి ఆ డ్రగ్ అనేది వెళ్ళిపోతుంది. సో దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ దీస్ ఇన్హేల్డ్ డ్రగ్స్. అలాగే అలవాటు అనేది పడరు, ఎందుకంటే ఆస్తమా అనేది సీజనల్ డిసీజ్. సో మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఈ డిసీజ్. సో ఆ డిసీజ్ ఉన్నప్పుడు మాత్రమే పేషెంట్స్ ఇన్హేలర్స్ యూజువల్లీ తీసుకుంటారు. సో ఈ ఇన్హేలర్స్కి అలవాటు అనేది పడరు. సో అడిక్టివ్ పొటెన్షియల్ అనేది ఉండదు. అలాగే చిన్నపిల్లల్లో, మనకి గ్రోయింగ్ పిల్లల్లో కూడా ఈ గ్రోత్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి. ఇప్పుడు ఏ సీజన్లో ఈ ఆస్తమా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది మ్యామ్? సో యూజువల్లీ ఆస్తమా అనేది శీతాకాలంలో అలాగే వర్షాకాలంలో కామన్ అండి. కాకపోతే సమ్మర్లో రాదు అనేది చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేషెంట్స్కి అప్పర్ రెస్పిరేటరీ, అంటే ఇక్కడ ముక్కు దగ్గర ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో లేదా సైనోసైటిస్, ఇలా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ కింద వరకు వెళ్ళి కింద ఆస్తమా అనేది ప్రెసిపిటేట్ చేయొచ్చు. సో ఆ పేషెంట్స్కి ఆస్తమా అటాక్స్ సమ్మర్లో కూడా రావచ్చు. సో అలాగే కొంతమంది పేషెంట్స్కి సమ్మర్లో ఆస్తమా అనేది కామన్. సో ఇట్ డిపెండ్స్, పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతుంది. కానీ తరచుగా ఏంటంటే శీతాకాలంలో అలాగే వర్షాకాలంలో ఈ ఆస్తమా అటాక్స్ అనేవి ఎక్కువగా కామన్. ఇప్పుడు ఆస్తమాని ఎలాంటి చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు? సో వ్యాక్సిన్స్ ఆర్ టీకాల్లో ఏంటంటే అండి, యూజువల్లీ చిన్నపిల్లలకి మనకి టీకాలు ఉంటాయని తెలుసు. సో పెద్దవాళ్ళలో కూడా టీకాలు అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్పెషలీ ఈ ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళు, అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు, అండ్ ఎస్పెషల్లీ ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ టీకాలు అనేది డెఫినెట్గా తీసుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుంది, ఆస్తమా ఉంటే టీకాలు తీసుకుంటే ఆస్తమా అనేది ఎక్కువగా అవుతుందని. సో అది తప్పండి. సో ఆస్తమా ఉన్న వాళ్ళు టీకాలు తీసుకుంటే ఏంటంటే, మన వర్షాకాలం ముందు, చలికాలం ముందు టీకాలు తీసుకుంటే వర్షాకాలంలో, చలికాలంలో తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడము, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడము, అలాగే ఆస్తమా అటాక్స్ ఫ్రీక్వెంట్గా రావడం అనేది తగ్గుతుంది. సో టీకాల్లో 2 రకాలండి, ఇన్ఫ్లుయెన్జా అండ్ న్యూమోకోకల్ టీకా. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఇది ఒక వైరల్ వ్యాక్సిన్. సో కోవిడ్ వ్యాక్సిన్ వినే ఉంటారు కదా, సో దట్స్ అ వైరల్ వ్యాక్సిన్ అనమాట. అలాగే ఇది ఇన్ఫ్లుయెన్జా అనేది కూడా వైరల్ వ్యాక్సిన్. సో ఇన్ఫ్లుయెన్జాలో చాలా రకాలు ఉంటాయండి. సో ఎవ్రీ ఇయర్ మనకి ఒక కొత్త వ్యాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వ్యాక్సిన్లో 4 రకాల ఇన్ఫ్లుయెన్జా నుంచి మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం అందరూ తీసుకోవాలి. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్. సో న్యూమోకోకస్ అనేది ఒక బ్యాక్టీరియా. సో దీంట్లో మళ్ళీ 2 రకాలండి, న్యూమోకోకల్ 13, న్యూమోకోకల్ 23. న్యూమోకోకల్ 13 వ్యాక్సిన్ ఏమో 60 or 65 ఏళ్ళ వయసు పైగా ఉన్న వాళ్ళు తీసుకోవాలి. సో ఇది జీవితకాలంలో ఒకటేసారి తీసుకునే వ్యాక్సిన్ అనమాట. సో వన్స్ ఇన్ లైఫ్ టైం వ్యాక్సిన్. నెక్స్ట్ ఇస్ న్యూమోకోకల్ 23. సో న్యూమోకోకల్ 23 వ్యాక్సిన్ అనేది ఎవ్రీ 5 years ఇస్తామన్నమాట. సో ఇది 23 రకాల న్యూమోకోకల్ బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. నార్మల్లీ ఏం చేస్తామంటే న్యూమోకోకల్ 13 ఇంకా ఇన్ఫ్లుయెన్జా ఒకటేసారి ఇప్పించి 2 నెలల తర్వాత మనం న్యూమోకోకల్ 23 వ్యాక్సిన్ అనేది ఇప్పిస్తాం. ఈ న్యూమోకోకల్ 23 వ్యాక్సిన్ వన్స్ ఇన్ ఎవ్రీ 5 years, అంటే 5 ఏళ్ళకు ఒకసారి మాత్రం తీసుకోవాలి. సో ఈ టీకాలు తీసుకుంటే ఏంటంటే మనకి డెఫినెట్గా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ అక్యూట్ అటాక్స్ ఆఫ్ ఆస్తమా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో అలాగే ప్రివెంటివ్ మెజర్స్తో పాటు మెడిసిన్ కరెక్ట్గా టైమ్లీ తీసుకొని అలాంగ్ విత్ దట్ ఈ వ్యాక్సిన్స్ టైమ్లీ తీసుకుంటే మనం ఆస్తమా అనేది మంచి కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఆస్తమా పట్ల చిన్నపిల్లలు అలాగే వయసు పైబడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో చిన్నపిల్లలు, వృద్ధ వయసు వాళ్ళు ఏంటంటే
ఈ ఆస్తమా ఉన్న పేషెంట్స్ ఫస్ట్ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసుకోవాలండి. అలాగే ట్రీట్మెంట్ టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో కరెక్ట్ అమౌంట్ ఆఫ్ డోసేజ్ ఆఫ్ డ్రగ్ వెళ్ళాలి. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏదైతే అలర్జెన్ ఆర్ ట్రిగర్ ఉందో అది మనం ఐడెంటిఫై చేయాలి. సో చల్ల గాలి, దుమ్ము, లేకపోతే పోలెన్స్ ఏది మన ట్రిగర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో అది ఐడెంటిఫై చేసి ఈ ట్రిగర్స్ నుంచి, ఈ అలర్జెన్స్ నుంచి దూరంగా ఉండాలి. అలాగే స్మోక్, పొల్యూషన్ పడని వాళ్ళు స్మోక్ నుంచి, పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి. ఇంట్లోపల మనం డస్ట్ నుంచి దూరంగా ఉండాలి. సో ఇల్లు ఉడిచినప్పుడు కానివ్వండి, డస్టింగ్ చేసినప్పుడు కానివ్వండి, ఆ రూమ్ నుంచి దూరంగా ఉండడము చేయాలి. అలాగే మన ఇంట్లో సరౌండింగ్స్ అన్నీ క్లీన్గా ఉంచుకోవాలి. ఏవైతే కర్టన్స్ ఉంటాయో, విండోస్కి గ్రిల్స్ ఉంటాయి, ఇవన్నీ క్లీన్గా తుడుచుకోవాలి. అలాగే ఫ్యాన్ రెగ్యులర్గా క్లీన్ చేయించాలి. సో సెకండ్ థింగ్ ఇస్ ఈ డస్ట్ మైట్ వల్ల ఈ ఆస్తమా అనేది చాలా కామన్. సో డస్ట్ మైట్ ఎక్కడ కనిపిస్తుంది? మనకి ఎక్కడైనా డస్ట్ మైట్ ఉండొచ్చు, సోఫాల్లో ఉండొచ్చు, బెడ్షీట్స్ మీద ఉండొచ్చు. సో అందరికి అలవాటు ఏంటంటే రాత్రిపూట పడుకునే ముందు బెడ్షీట్ దులపడం అనేది అలవాటు అండి. సో అది ఫస్ట్ మానేయాలి. సో బెడ్షీట్ దులిపినప్పుడు ఏమవుతుందంటే మన కంటికి కనపడని డస్ట్ మైట్ అనేది బెడ్షీట్ మీద ఉంటుంది. దులిపినప్పుడు అది గాలిలోకి వెళ్ళి మన శ్వాస ద్వారా లోపలికి వెళ్ళి రాత్రిపూట మనకి ఇబ్బంది కాజ్ చేస్తుంది. సో బెడ్షీట్ అనేది దులపకూడదు. వీలైతే వన్స్ ఇన్ 3 days ఆ బెడ్షీట్ తీసి వాష్ చేసుకోవాలి. అలాగే కర్టన్స్ ఫ్రీక్వెంట్గా వాష్ చేయాలి. సో పెట్స్ ఇంట్లో ఉంటే కనుక పెట్ డాండర్, సో కుక్కలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాటి చిన్న ఫైన్ హెయిర్ నుంచి కొంచెం జాగ్రత్త పడాలి. సో ఐదర్ మంచిగా వ్యాక్యూమ్ చేసుకోవాలి, లేదంటే మంచి గ్రూమింగ్ చేయాలి. సో ఇది తర్వాత ఏంటంటే మనము ప్రివెన్షన్ ఏంటంటే చల్ల గాలి, దుమ్ము నుంచి ప్రివెంట్ చేసుకోవాలి. సో నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో 6 o'clock నుంచి మార్నింగ్ 8 o'clock వరకు వీలైతే బెడ్రూమ్లో కిటికీలు అవి మూసుకొని ఉండాలి. సో దట్ ఆ చల్ల గాలి, దుమ్ము, పోలెన్స్ నుంచి కాపాడుతుంది. అలాగే చల్ల వస్తువులు, ఇప్పుడు కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, లేదా కోల్డ్ వాటర్ కానివ్వండి, ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. అలాగే వర్షాకాలంలో వర్షంలో తడవడము, తర్వాత ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, సో ఎవరికైతే పక్కన వాళ్ళకి ఎవరికైనా జలుబు, దగ్గు ఉంటే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడం, ఇవి చేయాలి. లాస్ట్ థింగ్ ఇస్ వ్యాక్సిన్స్ అండి. సో ఈ ఆస్తమా పేషెంట్స్కి టీకాలు ఉంటాయి. ఈ టీకాలు టైమ్లీ తీసుకోవాలి. ఇప్పుడు వంశపారంపర్యంగా కూడా ఆస్తమా అనేది వ్యాపిస్తుందా మ్యామ్? ఆస్తమా అనేది జెనెటిక్ డిసీజ్ అండి. అంటే పుట్టుకతో మనకి బాడీలో ఉంటుందన్నమాట. కాకపోతే ఈ డిసీజ్ ఎప్పుడు బయటపడుతుంది ఆర్ మేనిఫెస్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేం. సో పేషెంట్స్ ఎప్పుడైనా ఒక ట్రిగర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, పొల్యూషన్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, సో ఇలా ట్రిగర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే ఫ్లూ, సో కామన్గా మనకి ఇన్ఫ్లుయెన్జా కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఆస్తమా అనేది ట్రిగర్ అవ్వచ్చు. కాకపోతే ఇది జెనెటిక్ డిసీజ్, మనకి పేరెంట్స్ నుంచి యూజువల్గా వస్తుంది. మేనిఫెస్ట్ అయ్యేది జీవితకాలంలో ఎప్పుడైనా మేనిఫెస్ట్ అవ్వచ్చు. మ్యామ్, మా వీక్షకులకు ఆస్తమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఆస్తమా గురించి మీకు ఇప్పటి వరకు మాట్లాడాము. సో ఆస్తమాలో మనం డూస్ అండ్ డోన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆస్తమా డూస్ ఏంటి అంటే మనము ట్రిగర్స్ ఆర్ అలర్జెన్స్ని మనం గుర్తుపట్టాలండి ఫస్ట్. సో దీనివల్ల నాకు ఆస్తమా వస్తున్నది అనేది మనము రికగ్నైజ్ చేయాలి. అలాగే మనము రికగ్నైజ్ చేసినప్పుడు, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ అనేది తెచ్చుకొని దానికి తగ్గట్టు ప్రాపర్ ట్రీట్మెంట్, సో ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ డోస్లో తీసుకోవాలి. అలాగే ఈ ఎలర్జెన్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనం దూరంగా ఉండాలి. సో రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్కి వెళ్ళాలి. అలాగే టైమ్లీ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మీ ఇన్హేలర్ టెక్నిక్, అంటే మీరు ఇన్హేలర్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అనేది మీరు డెఫినెట్లీ చూసుకోవాలి. ఆస్తమా డోన్స్, ఆస్తమాలో ఏమి చేయకూడదు. సో ఆస్తమాలో ఏంటంటే అలర్జెన్ ఎక్స్పోజర్ మనం అవాయిడ్ చేయాలి. అలాగే స్మోక్, డస్ట్, పొల్యూషన్ నుంచి మనము దూరంగా ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరైనా సిక్ ఉన్నప్పుడు, జలుబు, దగ్గు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి కూడా దూరంగా ఉండాలి. అలాగే మీకు జస్ట్ సిమ్టమ్స్ లేవని చెప్పేసి డాక్టర్ని అడగకుండా ఆస్తమా మన డ్రగ్స్ మాత్రం, ఇన్హేలర్స్ మాత్రం మధ్యలో ఆపేయకూడదండి. అలాగే వ్యాక్సిన్స్ అనేవి టైమ్లీ తీసుకోవాలి. సో ఇవి ఆస్తమా డూస్ అండ్ డోన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మీ విలువైన సమయాన్ని మా హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్కి కేటాయించి చాలా జాగ్రత్తలు చెప్పారు. అంటే అపోహలున్నా కూడా, అనుమానాలున్నా కూడా వీళ్ళ తొలగిపోతాయి అని చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్తే. ధన్యవాదాలు. చూసారు కదండి, వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా డాక్టర్ అపూర్వ గారు వారిచ్చిన సలహాలు, సూచనలు చాలా బాగున్నాయి. సో చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్, ఆరోగ్య సంజీవని.